జయలలిత ఆరోగ్య పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప ప్రత్యక్షంగా అందిస్తారు. గడిచిన 72 రోజులుగా అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం కుదుటపడి ఇంటికి చేరుకుంటుంది అనుకుంటున్న సమయంలో తిరిగి నిన్న సాయంత్రం గుండెపోటు రావడంతో తిరిగి పూర్తిగా అత్యవసర విభాగంలోకి మళ్లీ జయలలితను తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఏఐడీఎంకే కార్యకర్తలు, జయలలిత అభిమానులు అపోలో ఆసుపత్రికి చేరుకుంటున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 22న శ్వాసకోశ సంబంధ వ్యాధులతో చికిత్స పొందేందుకు అపోలో ఆసుపత్రికి చేరుకున్న ముఖ్యమంత్రి జయలలిత దాదాపు 72 రోజుల పాటు ఆసుపత్రిలోనే ఉంటూ చికిత్స తీసుకున్నారు. అటు బ్రిటన్ నుంచి వచ్చిన వైద్యుడు రిచర్డ్స్ గాని, అదేవిధంగా ఢిల్లీ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి వచ్చిన వైద్య బృందము, మరోవైపు అపోలో వైద్యులు అందరూ కలిసి పెద్ద ఎత్తున అత్యంత ఆధునికమైన చికిత్స అందించడం ద్వారా కోలుకున్నారని చెప్పి కొద్ది రోజుల క్రితం అపోలో మేనేజ్మెంట్ యాజమాన్యం ప్రకటించింది. ఈ నేపథ్యంలో అభిమానులు, కార్యకర్తలు అందరూ ఊపిరి పీల్చుకున్నారు. నెలల తరబడి తాము చేసిన పూజలు, వ్రతాలు ఫలించాయి, తమ అమ్మ కోలుకొని తిరిగి సాధారణ స్థితుల్లో బయటకు వస్తోందన్న సంతోషంతో పెద్ద ఎత్తున పూజలు కూడా చేసుకున్నారు. కానీ ఉన్నట్టుండి సాయంత్రం మళ్లీ గుండెపోటు వచ్చిందని చెప్పి ప్రకటించడంతో కార్యకర్తలు ఒక్కసారిగా భావోద్వేగ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున అపోలో ఆసుపత్రికి చేరుకునేందుకు కార్యకర్తలు తరలి వస్తున్నారు. దీంతో చెన్నైలోని వివిధ ప్రాంతాల నుంచి అపోలో ఆసుపత్రికి చేరుకునే మార్గాలన్నింటినీ పెద్ద ఎత్తున కట్టుదిట్టం చేశారు. పారామిలిటరీ దళాలు, అదేవిధంగా స్థానిక పోలీసులు, ఇతర దళాల ద్వారా పెద్ద ఎత్తున మోహరించి ఆయా ప్రాంతాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే తిరిగి గుండెపోటు వచ్చిందన్న సమాచారం తెలిసిన వెంటనే తమిళనాడు ఇన్ఛార్జి గవర్నర్, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ హుటాహుటిన అపోలో ఆసుపత్రికి వచ్చి ముఖ్యమంత్రి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మనం ఒకసారి చూడొచ్చు. మంత్రులు, అదేవిధంగా ఇతర ఉన్నతాధికారులు కూడా పెద్ద ఎత్తున అపోలో ఆసుపత్రికి చేరుకుంటున్నారు. ఒక ప్రముఖులు ఆసుపత్రిలోకి వెళ్తున్న దృశ్యాలను చూడొచ్చు. కేవలం ఈ ప్రాంతానికి ప్రముఖులను, అత్యంత ప్రముఖులను, అధికారులను మాత్రమే అనుమతిస్తున్నారు. సామాన్య కార్యకర్తలను, ప్రజలను ఎవరిని ఈ ప్రాంతానికి అనుమతించడం లేదు. పెద్ద ఎత్తున భారీ బందోబస్తు ఏర్పాటు చేసి రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. తీవ్ర భావోద్వేగ పరిస్థితుల నేపథ్యంలో ఇబ్బందులు ఎదుర్కొంటామన్న ఉద్దేశంతో ఎలాంటి సమస్యలు లేకుండా ఉండేలా పారామిలిటరీ బలగాలను కూడా మోహరించారు. ఒకసారి చూడొచ్చు. మొత్తం ఈ ప్రాంతం అంతా అత్యంత ప్రముఖులు, అదేవిధంగా మీడియా ప్రతినిధులతో నిండిపోయింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన జాతీయ, అంతర్జాతీయ మీడియా జయలలిత ఆరోగ్యం పట్ల ప్రజల్లో నెలకొన్న ఇదిని నివృత్తి చేసేందుకు ఎప్పటికప్పుడు సమాచారం అందించే రీతిలో పెద్ద ఎత్తున మీడియా అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతంలో ఉన్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. అనారోగ్యంతో 74 రోజులుగా అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం విషమించింది. ఇన్ఫెక్షన్ నుంచి కోలుకున్న ఆమెకు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చిందని అపోలో ఆసుపత్రి ప్రకటించింది. వైద్య నిపుణుల బృందం నిరంతరం ఆమెను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది. హుటాహుటిన చెన్నై చేరుకున్న తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్ రావు జయలలిత ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. మంత్రులు, డీజీపీతో చర్చలు జరిపారు. కేంద్రానికి జయ ఆరోగ్య పరిస్థితిని వివరించారు. ఆ రాష్ట్ర మంత్రివర్గం కూడా అత్యవసరంగా సమావేశమైంది. ఆసుపత్రి వద్ద భారీ సంఖ్యలో అభిమానులు గుమిగూడి అమ్మ కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. తమిళనాడు అంతటా పోలీసులు భద్రతను పెంచారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు గుండెపోటు రావడంపై నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జయ మళ్లీ అస్వస్థతకు గురి కావడం చాలా బాధించిందని ట్వీట్ చేసిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. తమిళ రాజకీయాల్లో జయలలితకు ప్రధాన ప్రత్యర్థి అయిన కరుణానిధి సైతం ఆమె ఆరోగ్యం త్వరగా మెరుగుపడాలని ఆకాంక్షించారు.
ఆమె త్వరగా కోలుకుంటారని ఆశిస్తున్నట్లు తమిళనాడు ప్రతిపక్ష నేత స్టాలిన్ ట్వీట్ చేశారు. జయ పరిస్థితి చాలా బాధ కలిగించిందన్న కేంద్ర మంత్రి వెంకయ్య వైద్యానికి ఆమె త్వరగా స్పందించి కోలుకుంటారని ఆశిస్తున్నట్లు ట్వీట్ చేశారు. ఈ విషయం తనను ఎంతో ఆందోళనకు గురిచేసిందని మరో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. జయలలిత ఆరోగ్యం మెరుగుపడాలని ప్రార్థిస్తున్నట్లు బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.